ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన ఆజ్ఞలను గైకొను వాడు ఆయన యందు నిలిచియుండును. యోహను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. Who ever keeps his commandments abides in him. The book of 1 John chapter 3 verses 23. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో కొన్ని మాటలను గూర్చి మాట్లాడుతున్నాడు. చూడండి, సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితాలలోని అనేక ఒడిదుడుకులు ఉంటాయి. వారి యొక్క నడకలో కూడా, మార్గాలలో కూడా అనేక ఆందోళనలు కానీ, చీకటి బంధకాలు కానీ, సాతాన సంబంధులటువంటి లక్షణాలు కానీ, విగ్రహారాధన చేయడం కానీ, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి తమ సొంత ఆలోచనలు కలిగి సొంత ఆజ్ఞలను తీసుకొని వారి యొక్క జీవనాన్ని గడుపుతున్నారు. నేటి సమాజంలో క్రైస్తవుల జీవితాలలో కూడా దేవుని యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా బ్రతుకుతున్నారే తప్ప దేవుని చిత్తానుసారంగా ఎవరు బ్రతకడం లేకపోతున్నారండి. అనేక సార్లు పడిపోతున్నారు. ఎన్నో చీకటి బంధకాలని, కుటుంబ సమస్యలని, ఆర్థిక ఇబ్బందులని, అనేక విషయాలలోని వారు పడిపోతున్నారండి. దేవుడి దినవాగ్దానం ద్వారా తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, ఆయన ఆజ్ఞలను గైకొను వాడు ఆయన యందు నిలిచియుండును అని దేవుడు స్పష్టంగా యోహాను భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, ఎవరైతే ఆయన యందు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన యొక్క ఆజ్ఞలను, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలంటే దేవునితో కలిసి నడవడం, దేవుడిని వెంబడించడం, దేవుని వెతకటం, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం, జ్ఞానము కలిగి ఉండడం, నీతిగాను యథార్థంగా నడుచుకోవడం, మంచి త్రోవలో నడవడం, చెడు నడతలను విడిచిపెట్టి నీతి మార్గంలోనికి నడవడం వంటివి దేవుడు కొన్ని ఆజ్ఞలను మనతో తెలియపరుస్తూ ఉన్నాడండి. ఇప్పుడు అనేక ఆజ్ఞలను ప్రతి ఒక్కరి జీవితాలలోనూ కార్యాల రూపంలో కూడా దేవుడు చేసి ఉన్నారండి. ఆజ్ఞానుసారంగా జీవించిన వారి జీవితాలలోనూ ఆనందము, సంతోషము, తృప్తికరమైనటువంటి జీవితం వారిలో కలుగుతుంది. ఒక జీవితం ఆశీర్వాదకరంగానూ ఉంటుందంటున్నాడు. మరి అబ్రహాము జీవితంలో కూడా మొదట ఏమీ లేని పరిస్థితి, పిల్లలు లేక, ఆస్తి సంపదలు లేక ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాడు. దేవుని ఎప్పుడైతే ఆజ్ఞలను అనుసరించాడో, ఆయనను గైకొన్నాడు, ఆయన వాక్యానుసారమైనటువంటి చిత్తానుసారమైనటువంటి మాటలు కానీ, వాక్యానుసారమైన మాటలు కానీ దేవుని వెంబడించారండి. దేవుని మాత్రమే విశ్వసించి ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు ఒకరి మీద ఒకరు ఆధారపడతారు, వారి యొక్క మాట మీద విశ్వాసం ఉంచుతారు, వారి యొక్క మాట మీద నిలబడతారే కానీ దేవుని యొక్క మాట మీద ఎవరు నిలబడలేకపోతున్నారు. మనుషులు మోసపూరితమైన మాటలు కానీ, కపటపూరితమైన మాటలు కానీ ఇవన్నీ కలిగి ఉంటారండి. అపవాది వారిని ఆ రీతిగా కృంగతీస్తుంది. ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు ఎవరిని వలలో, బంధకాలలోను, చీకటి శక్తులలోను పడవేద్దాము, వారిని నాశింపచేద్దామని లక్ష్యంగా పెట్టుకొని సాతాను విజృంభిస్తుందని దేవుడు తెలియజేస్తున్నారండి. మరి ఈ దినమున మనం దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా యథార్థముగా జీవిస్తే దేవుడు మనకు మంచి త్రోవను, మంచి మార్గమును, మంచి జీవితాన్ని, మంచి ఆరోగ్యమును కూడా, ఎన్నో స్వస్థత కార్యాలను మనం దేవుని యొక్క ప్రణాళికను చొప్పునే నడవాలండి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ దినవాగ్దానంలోని దేవునికి దగ్గరగా ఉంటూ, దేవుని సంబంధిగా జీవిస్తూ, దేవునికి ప్రార్థించుకునే వ్యక్తులుగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలను శిరసావహించి దేవుని ఆజ్ఞానపూరితమైన జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దినవాగ్దానంలో ప్రభువైన యేసుక్రీస్తుకు మనమంతా కలిసి ప్రార్థించుకున్నాం. దేవుడు ఈ వాక్కును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన మా గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఎవరైతే నాయన నీ ఆజ్ఞానుసారంగా జీవిస్తారో వారి యందు నీవు నిలిచి ఉంటానని వాగ్దానం చేసి ఉన్నావు ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలలో నాయన లోకానుసారంగా జీవిస్తున్నారు. మనుషుల యొక్క మోసపూరితమైన మాటలకు లోబడి సాతాను బంధకాల్లో వారు జీవిస్తున్నారు ప్రభువా. నీ యొక్క ఆజ్ఞ అతిక్రమంగా జీవిస్తూ వారి సొంత ఆలోచనలు కలిగి బ్రతుకుతున్నారు ప్రభువా. వారికి మారు మనస్సును దయచేయండి ప్రభువా, నీ జ్ఞానము దయచేయండి ప్రభువా. వారికి తెలియచేయండి ప్రభువా. వారికి వాగ్దాన రూపంలోనూ దేవా వారిని గద్దించండి, వారికి మారు మనసును దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ఈ లోకంలో ఎవరు నశించిపోవటానికి ఇష్టం లేదు కదా ప్రభువా. నీ ఆజ్ఞానుసారంగా నడిచిన వారి ఎడల నీవు నిలిచి ఉంటావు కదా ప్రభువా. కుటుంబాలలోను, సంఘాలలోను, వ్యక్తిగత జీవితాలలో, ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషం, ఆనందము,
ఆశీర్వాదకరమైన జీవితంలో ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ, నీ ఆజ్ఞానుసారం నేను వెంబడించి ఎందు విశ్వాసం లేక కృపా కాపుదలు దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.